ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగులో భాగంగా తల్లి భారతి వందనం దీని యొక్క కవి వచ్చేసరికి దాశరథి కృష్ణమాచారి అండి. ఇతని గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా నిజం నిరంకుత్వం మీద ధిక్రస్వరం వినిపించిన కవి. అంటే నిజం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడిన వారు ఎవరంటే దాశరథి కృష్ణమాచారి గారు. అలాగే పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఈయన యొక్క రచనలు. ఇతని యొక్క స్వీయ చరిత్ర వచ్చేసరికి యాత్ర స్మృతి అండి. వెరీ ఇంపార్టెంట్. కవుల యొక్క స్వీయ చరిత్రలు కూడా తెలుసుకోవాలి. అలాగే ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఈయన కొన్ని రోజులు ఉండడం జరిగింది. అయితే మనం విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏంటంటే మనం కూడా టీచర్లు అనేవాళ్ళు కూడా అంటే విద్యార్థుల్లో మారిపోయి ఆ సాంగ్ని వాళ్ళతో పాటు మనం చేస్తే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచదమమ్మ. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, కులమత భేదము మరిచెదము, కలతలు మాని మెలిగెదము. మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము. ఈ విధంగా మనం కూడా పాడుకుంటూ విద్యార్థులు చెప్తే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.